నాలానే ఉంటాను ఇప్పుడు. మీరు ఎందుకు ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ లవ్ స్టోరీ చేయట్లేదు? సమాంత గురించి ఒక్కొక్క మాట. సినిమాలో నేను మాత్రమే మాట్లాడతాను, ఎక్కువగా మాట్లాడతాను. సో ఇక్కడ కూడా నేను డిసైడ్ అయినా నేనే మాట్లాడతాను, మీరు ఖచ్చితంగా వినాలి, ఆన్సర్ కూడా చెప్పాలి. సూపర్. ఓకే, షూర్ థింగ్. ఫస్ట్ క్వశ్చన్, బ్రహ్మోత్సవం అంటే ఏంటి మీకు? పండగ. ఒక్క మాటలోనే అంతే. కొంచెం టైం. నేను నెక్స్ట్ క్వశ్చన్ నేను ప్రిపేర్ అవ్వాలి, ఇంకా ఒక్క సెంటెన్స్. బ్రహ్మోత్సవం అంటే అండి అదే అండి అంటున్నాను, చూసాను నేను మొత్తం ఇదైపోయి. ఒక పండగ అంటే ఒక సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు మన ఫ్యామిలీతో మనం బయటికి వెళ్ళి భోజనం చేస్తుంటే చిన్న చిన్న మాటలు మాట్లాడుతుంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ సెలబ్రేషన్. స్మాల్ మూమెంట్స్ ఇన్ యువర్ లైఫ్ ఆర్ అ సెలబ్రేషన్ ఐ ఫీల్, అండ్ దట్ ఈస్ షోన్ బ్యూటిఫుల్లీ ఇన్ బ్రహ్మోత్సవం. ఎక్కడైనా నలుగురు కలిస్తేనే అందం, ఆనందం. అలాంటిది 10 మంది ప్రతిరోజు కలుస్తూ ప్రతి సందర్భాన్ని ఓ ఉత్సవంలాగా జరుపుకుంటే ఎంత బాగుంటుంది. Brahmotsavam for me is the positivity that comes along with the celebrations that he's talking about. The feeling that you get, the emotions, the happiness and the joy that you feel when you are with your loved ones. నువ్వు చెప్పాలా? లేదు, ఇప్పుడు నేను ఓన్లీ క్వశ్చన్స్కి ప్రిపేర్ అయ్యాను. ఇప్పుడు ఎక్కువగా ప్రెషర్ ఇస్తున్నారు మీరు. నెక్స్ట్ క్వశ్చన్, నేను ఓన్లీ క్వశ్చన్స్ అడుగుతాను, యూ గైజ్ ఆర్ ఆన్ ద హాట్ సీట్. బ్రహ్మోత్సవం ఇది ఐ థింక్ శ్రీకాంత్ గారు మేము మర్చిపోతున్నాం యూనో రిలేషన్షిప్స్, బాండ్స్, అండ్ ఐ థింక్ సీతమ్మ వాకిట్లో సిరిమ చెట్లు కూడా చెప్పారు, అండ్ మళ్ళీ ఈ సినిమాలో చాలా బాగా చెప్పారు, అండ్ ఇట్ మేక్స్ అస్ రియలీ థింక్ ఐ గెస్, అండ్ ఐ థింక్ దట్ it's going to be a celebration of a lot of togetherness, this film. Absolutely. Also, one more thing I feel is that in today's day and age, families are becoming very nuclear. And Shrikant Garu has shown us what things used to be like back in the day. And you know how you do end up celebrating. I mean, I thankfully have that same thing in my life. I mean, I have always celebrated every tiny occasion with my family members, be it my attas and my pinnis and their works, my mamayas, and it's the same thing. And our film is also the same thing. అంటే మా సినిమాలో ఒక ఎపిసోడ్ ఉంది, అందరం కలిసి టూర్కి వెళ్తాం ఊటీకి. ఫ్యామిలీ అందరూ ఉన్నారు, ఫాదర్ ఉన్నారు, రేవతి గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. వెన్ వీఆర్ షూటింగ్ ఎక్కడో నాకు థాట్, అబ్బా ఫ్యామిలీ అందరం కలిసి హాలిడేకి వెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది. ఇట్స్ అ సింపుల్ థాట్ వేర్ ఐ థింక్ జస్ట్ ద బ్యూటీ అబౌట్ గోయింగ్ విత్ యువర్ ఫ్యామిలీ to a holiday. I think those moments, I don't think you can get that. Replace it. So it's an amazing feeling. And actually it felt like one holiday because we used to have breakfast together, we used to dine together, we were always joking around, and they were pulling each other's legs, so it was just so wonderful to watch. Tarni garu asked her what her name was. We became buddies. He taught me, he gifted me a sketching book. It's okay, so what? I like that about him. And he gifted me a sketching book. So we became buddies. That's great. ఆట పాటలాడు నలుగురిలో మాటలాడి చూడు మనసులతో చెలిమల్లుకోని మనుషులతో ఆడి పాడి ఈ క్షణమన్నది నిజమే అయితే చూడని రేపుని ఇప్పుడే కనమా. శ్రీమంతుడు ఒక పెద్ద సక్సెస్, బ్లాక్ బస్టర్, కానీ రూటీన్ మాస్ ఫిల్మ్ కాదు అది. సో అలాంటి సినిమా తర్వాత బ్రహ్మోత్సవం ఎందుకు? అది ప్లాన్ చేయలేదు యాక్చువల్గా. శ్రీమంతుడి తర్వాత బ్రహ్మోత్సవం చేద్దాం. ఇట్ వాజ్ బ్రహ్మోత్సవం కథ ముందే విన్నాను. శ్రీమంతుడు చేసేటప్పుడే బ్రహ్మోత్సవం చెప్పాడు శ్రీకాంత్ గారు, చేద్దాం సార్ అన్నాను అంతే. సో ఐ డిడ్ నాట్ కాన్షియస్గా శ్రీమంతుడి తర్వాత బ్రహ్మోత్సవం చేద్దాం అలా లేదు. సో అండర్ ప్రొడక్షన్లో నాకు ఏమైనా కథ నచ్చితే ఐ ఇమీడియట్లీ డూ ద ఫిల్మ్. But I'm very lucky to get this kind of lineup. Srimantu Tatu Brahmotsavam, then after this Murudas Garu. They're completely different genres. So I'm very, very excited. So మీ అభిమానులు ఎలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే over the years, over my experience, I figured out one thing, that the audience expect good films from me. And I'm glad that it is like that. So నేను ఎప్పుడు నా కెరియర్లో సినిమా ఏమన్నా యావరేజ్ ఉంటే I couldn't escape. It did not do well. Only good films did well. So somewhere I'm very happy
ఎక్కడో You నేను set కూడా the bar high. సో దే ఎక్స్పెక్ట్ గుడ్ ఫిల్మ్స్ ఫ్రమ్ మీ, లెట్ మీ పుట్ ఇట్ దిస్ వే. And you live up to it. అండ్ ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ కానీ సో వాట్ మేడ్ యూ వాంట్ బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ డిస్పైట్ ద ఫ్యాక్ట్ దట్ దెర్ ఆర్ 2 other girls? My character. This is the first time I am playing a role which is this strong and mature. And usually I've been the docile one, and I have always been either the sacrificing one or the one who just quietly listens to the guy. And this time, like, I am actually playing a role which is very independent, and she knows her priorities, and she chooses her mind over her heart, which is quite different because that's not even me in reality. బాలా త్రిపురమణి నడుం తిప్పుకుని అలా ఎలా కదిలింది, చూస్తే వెన్ను పుస తానో వెన్న పుస అనే ఎలా తెలిసింది, ఎప్పుడో అప్పుడో చివరికొచ్చేది అక్కడికేగా, బుద్ధుడే ఓ యుద్ధమే చేసేయరా నిన్ను చూస్తే, అంతగా ఉన్నావనే తెలిసిందిలే నిన్ను గమనిస్తే. ఈ సినిమా చేసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, మీరు ఎందుకు ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ లవ్ స్టోరీ చేయట్లేదు? ఇప్పుడు చేసే ఫుల్ ఫ్లెడ్జ్ ఇంకా చేయాలి అనిపిస్తుంది నాకు, బికాజ్ ఐ థింక్ యూఆర్ లుకింగ్ యువర్ బెస్ట్ అండ్ ద కైండ్ ఆఫ్ సీన్స్ దట్ వీ డిడ్ చాలా రోజులు అయింది. ఐ థింక్ మీరు ఇలాంటి ఇట్స్ ప్రాబ్లీ ద ఫస్ట్ టైం ఇన్ మై కెరీర్ దట్ ఐవ్ డన్ సంథింగ్ లైక్ దిస్. అంటే ఇంతకుముందు ఉన్నాయి కానీ బట్ ఇట్స్ ఇలాంటి సినిమా నేను చేయలే. అండ్ శ్రీకాంత్ గారు కథ అంతా చెప్పినాక లవ్ స్టోరీ కదండి స్ట్రాంగ్గా ఉంది, అవును సార్ ఇదేమంది సినిమా అన్నారు. ఐ థింక్ చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దట్ యూ మేబీ షుడ్ డూ మోర్ ఫిల్మ్స్ విత్ రొమాన్స్, అండ్ ఐ థింక్ దట్ డెఫినెట్లీ ఈ సినిమా తర్వాత డెఫినెట్లీ దే విల్ ఎక్స్పెక్ట్ దట్ ఫ్రమ్ యూ. మీ చాలా మంచి సీన్స్ ఉంది. ఐఎమ్ షూర్ యూ ఆల్సో హ్యావ్ గ్రేట్ సీన్స్ విత్ హిమ్ ఇన్ ద ఫిల్మ్. అండ్ యాక్చువల్లీ మీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే బికాస్ ద వే మీరు కాన్సెప్ట్ ఫిల్మ్స్ అండ్ స్క్రిప్ట్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి మాకు కూడా మంచి రోల్స్ దొరుకుతుంది. అంటే అదే శ్రీకాంత్ సినిమాలో ఎప్పుడు అది ఉంటుంది. నాట్ ఓన్లీ లైక్ ఇట్స్ నాట్ కాన్షియస్ ఆన్ మై పార్ట్ టు ఓకే మనం ఇలాంటిదే చూస్ చేసుకున్నాను, నాకు కథ నచ్చితే ఇమీడియట్గా చేస్తాను. సో కథ అంతా అనుకున్నాక ఫర్ హర్ రోల్ ఎస్పెషలీ we approached a lot of 2-3 actresses before. They didn't even listen to the story. They said okay, how many heroines? 3 heroines. Am I playing the main lead? So I'm like, listen to the story first. And then I'm glad she heard the story in Chennai, I think. And then she immediately did the film, because when you listen to the story you'll realize that they're all characters and everything has its significance in the film. And everybody connects to it. I'm sure when you heard the story for the first time, you also connected to it. And that's the beauty about Srikanth's films. ఇదే వాకిలో సిరిమ చెట్టు కూడా జరిగింది. రిమెంబర్ అంజలి క్యారెక్టర్కి nobody wanted to play that character because it's not nobody wanted to play also. I wouldn't say they didn't even listen to the character. That's the thing here. And also one more thing that I'd like to add to what he's saying is that it's not about the culmination of love. It's the journey of love which makes the love story eternal. So each track and each story is just has its own beautiful rhythm. So there's nothing in our film like a main or a second or anything like that. It's just a beautiful journey. అబ్బాయిలకు కావాల్సింది ఒక హక్, ఒక ముద్దు, అంతే. దానికోసం ఏవైనా చేసేస్తారు. చాలా చూసేసినట్టుంది. దూరం నుంచి చూడడం కంటే దగ్గర నుంచి చూడడం ఇంకా బాగుంటుందని వచ్చేసా. బాగున్నాం. నువ్వు కూడా వెళ్ళి తినేసి వస్తా, మరీ అన్నాలు కూడా తినకుండా వెనకాల పడిపోమంటే ఎలా? మీరు ఏ సీన్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళి తృప్తిగా పడుకున్నారు? దట్ ఐఎమ్ రియలీ హ్యాపీ, నేను ఈ సినిమా ఒప్పుకున్నాను, ఈ సినిమా చేశాను, ఈ రోజు నేను చాలా తృప్తిగా ఉన్నాను. ఇస్ దర్ అ పర్టిక్యులర్ సీన్ దట్ యూ డిడ్ ఇన్ దిస్ ఫిల్మ్ వేర్ యూ ఫెల్ట్ దట్ నైట్? I think the climax of a film. The climax? It's just an amazing feeling. Like a couple of days back I finished the dubbing also. And every time I think about that, I don't know, there's something amazing happens. And very rare that when I see my own scenes or when I'm dubbing, when I was dubbing I had tears in my eyes. Oh wow. So that's a very powerful emotion. Yeah, I got out a new with my I got out something new. You cried. Means it's cried అంటే అది తెలియకుండా కళ్ళు ఇదైపోయి ఆ డైలాగ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద హార్ట్. But just imagine how strong and powerful it is to watch yourself and to feel moved. That's amazing. I mean, the script అది is something ఆ కంటెంట్లోనే ఉంది ఆ పవర్. ఇట్స్ నాట్ లైక్ ఐ వాంటెడ్ టు వర్సన్. ఆ మాట చెప్పేటప్పుడు ప్రతి మాట చెప్పేటప్పుడు గుండెలోంచి వస్తుంది. what about you?
నాకు ఒక సీన్ ఉంది రేవతి గారితో సీన్ చదివినప్పుడు ఐ వాజ్ మై హార్ట్ వాజ్ సో హెవీ. నేను యాక్ట్ చేయలేదు ఆ సీన్, నిజంగా నేను యాక్ట్ చేయలేదు, జస్ట్ చెప్పేసాను, డైలాగ్స్ని చెప్పేసాను. యూ సెడ్ దట్ రైట్, ఇట్స్ లైక్ శ్రీకాంత్ గారి సినిమాలో యాక్ట్ చేయడం కుదరదు. ఏమన్నా యాక్ట్ చేద్దామంటే అది ఇమీడియట్లీ ఇట్ డజంట్ ఫాల్ ఇన్ ప్లేస్. ఇట్స్ జస్ట్ ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్ ఫ్రమ్ యువర్ హార్ట్. అండ్ ఈ సినిమాలో ఖచ్చితంగా నా కళ్ళ ముందు నేను చూసాను, మ్యాజిక్ అయింది. ఎందుకంటే సీన్స్ ఉంది, డైలాగ్స్ ఉంది, ఆర్టిస్ట్ ఉన్నారు, కానీ దే జస్ట్ కేమ్ టుగెదర్ లైక్ మ్యాజిక్. సో there is something, in this film that is beyond all of us sitting here, that is pushing this film. I don't think we can measure it, but I also believe that it's a lot of honesty. Yeah, Honesty with which everyone has worked, and the honesty of all our feelings that come together. It's just a good vibration. On that note, నేను కొంత పేరు చెప్తాను, వాళ్ళ గురించి ఒక్కొక్క మాట. ఓకే, శ్రీకాంత్ అడ్డాల. ప్యూర్. Simplicity. PVP. The best producer I worked till date. Flamboyant. Veteran. Okay. Then Mickey. Music comes straight from the heart. Soulful. Randy garu. India's best DOP. Magician. Sodatarni Oh, fairy godmother also. Wizard. Sodatarni garu. Wizard. Oh, wizard. He looks like a wizard also from Harry Potter. Bestie. Okay, Kajal. Beautiful. Samantha. Even more beautiful. Samantha. ఇంతసేపు Okay, Pranita. ఇదే మరి నేను చెప్పిన దాన్ని క్యారీ అయిపోయి మళ్ళీ సమంత అంటే అంటే అమ్మాయి కూడా చెప్పాలి కదా. Oh, I was saying Samantha. Talented. Okay. Pranita. Pretty. Hardworking. Satyaraj garu. The best actor I've worked with so far. Powerhouse. Revati garu. Unbelievable personality. Spontaneity at its peak. And Ramesh garu. Terrific actor. Strong personality. Okay, personal question. Okay, personal question. Okay, oka matalo superstar Mahesh. For your fans. నేను నాలానే ఉంటాను ఇప్పుడు. You. There's no pretense about me. I speak my heart out, and sometimes I don't even censor what I say, which kind of puts me in trouble, but then I guess it's better to be honest than to fake it. True. So, censor ఉండదు. That's also a huge problem. One of a kind. So, Brahmotsavam, what do you want to tell the people? Why should they come and watch Brahmotsavam? అది it's a genuine film. It's a very simple film where I think everybody can connect to the film, and I'm really looking forward to the. It's another 1 week. The film is going to come out. May 20th is the date, and ఎందుకో చాలా క్యూరియస్గా ఉంది. First time in my career, I'm waiting for the response of the film. I feel Brahmotsavam is leaving aside all our personal enthusiasm. I feel the film is made from the heart. It's very honest. Each and every character is extremely relatable. And I'm sure people are going to love it. They're going to thoroughly enjoy it. Also, one more thing is that it's going to change the face of cinema. I have a strong feeling. బతుకు బాగా కోరుకుంటుంది, ఊరు పరువు కోరుకుంటుంది. రెండు లేవని తెలుస్తుంది ఇక్కడ. అయినా బతకడం అంటే ఒకళ్ళనొకళ్ళు నమ్ముకోవడం, అమ్ముకోవడం కాదు. అనడానికి ఏముంది బాబాయ్, ఖర్చు లేదు కదా అనేసి చనువు కొద్దీ. What made you choose a subject like Brahmotsavam? What made me not choose a subject like Brahmotsavam? దీనికంటే నేను I can't expect, first of all, third film with him. First Srikanth Adal garto, second film. అండ్ నాకు తెలిసి వీళ్ళిద్దరూ ఒక సినిమా చేస్తే అది మంచి సినిమా ఉంటుంది. సో దీంట్లో డౌటే లేదు.
నాకు ఆ 3 హీరోయిన్ కాన్సెప్ట్ నాకు ఐ డోంట్ కేర్ అబౌట్ దోస్ థింగ్స్. ఐ ఆల్వేస్ కేర్ అబౌట్ వాట్ ఈస్ మై రోల్. అండ్ నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు నేను చాలా హ్యాపీగా చెప్పొచ్చు దట్ ఐ am so proud to be a part of this film and this role and this character. So there is no reason why I wouldn't do this. One thing which is one amazing thing which happened in our film is it's happened with everybody, all the actors. Like I remember she was telling me in Udaipur, I think she was saying, I'm really loving my character. You know, it's I didn't expect this. Then in Muti, she was saying the same thing, that I really love my character. Satyaraj garu was saying, thank you sir for this character. Revati garu loves the character. So that's what happens with a genuine script. You know, when you're playing that, everybody will actually start respecting those characters. ఇంకా ఒక్క క్వశ్చన్ నేను మర్చిపోయాను. నేను ఎప్పుడు ఈవెన్ సెట్లో నేను అడగాలనే ఉంది. ఒక షార్ట్ తర్వాత డైరెక్టర్ వావ్ సూపర్ సార్ ఎక్స్ట్రాడనరీ చెప్తారు. ర్యాండీ సార్ అయితే సార్ మార్వెలస్ అమేజింగ్, మీరు మాత్రం అవునా ఒకటి చేద్దాం. ఎందుకండి ఎందుకు నేను నాకు తెలియాలి. నేనైతే వా అమేజింగ్ అమేజింగ్ అసలు ఇంకా ఒకటి చేద్దాం. అవునా బాగుంది చెప్పారు కదా, చాలా అన్ని క్లాప్స్ అన్ని కొట్టారు. ఎందుకు ఓకే సరే, వాట్ ఈస్ యువర్ థాట్ ప్రాసెస్? అది అదే చాలా మంది అడుగుతారు, వై do I get into that thing of retakes and బాగుంది కదా. It's not about giving a retake, it's just that my only thought is డైరెక్టర్ గారు నాకు చెప్పినప్పుడు ఎమోషన్ అది కన్వే అయింది ఆ షార్ట్లో. కన్వే అయితే కెన్ వీ ట్రై ఫర్ అనదర్ బెటర్ వన్, దేర్ ఇస్ అనదర్ వే టు డూ ఇట్. సో ఐ లైక్ టు కంపేర్ ఇట్ 2-3 టేక్స్ తర్వాత ఓకే ఈ ఫస్ట్ టేకే బాగుంది, దీనికి ఓకే లేదా ఇది బాగుంది. ఇట్స్ జస్ట్ అనదర్ థింగ్ విచ్ ఐ థింక్ దట్ మీన్స్ యూర్ సో హార్డ్ ఆన్ యువర్ సెల్ఫ్. It's not hard on myself, it's just that my only worry is whether the emotion is coming out. డైరెక్టర్ చెప్పింది ఉందా, అది ఆడియన్స్కి కమ్యూనికేట్ అవుతుందా, అదొకటే. ఇప్పుడు నేను ఇంకా బెటర్గా చేయొచ్చు, నేను ఇలా చేస్తాను, నేను అది లేదు నా మైండ్లో. ఇట్స్ జస్ట్ దట్ ఇప్పుడు ఆయన ఒక ఎమోషన్ చెప్తే అది ఉందా ఫస్ట్, దట్ ఈస్ మై డౌట్. దట్స్ వెన్ ఎవ్రీబడి విల్ సే ఓకే సో విల్ ట్రై అనదర్ వన్, లేదు ఫస్ట్ డే వర్క్. ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు డిస్కస్. వన్స్ సినిమా వెళ్ళిపోయినాక మన చేతిలో ఉండదు అది. Correct. అది ఆడియన్స్ చూసేస్తారు అది. I guess also one more thing that he probably feels, I don't know, I could be wrong, I can't assume, but what he probably feels is that unless you don't give it your best, unless you don't give it your all, you just won't get satisfied. Like there's always a little remnant. I don't know, I think by the third take itself is his best. I don't know what he's talking about, but anyways. అంటే నాకు ఎప్పుడు కాన్స్టెంట్లీ ఐఎమ్ నెవర్ సాటిస్ఫైడ్. అది ఏమన్నా ఫైనల్గా చేసి ఓకే బాగానే వచ్చింది కదా. ఫస్ట్ డైరెక్టర్ ఎప్పుడు రష్ చూసినప్పుడు కానీ, సో మై బేసిక్ క్వశ్చన్ టు మీరు కథ రాసినప్పుడు అనుకుంది ఉంది కదా, ఆ ఫీలింగ్ వచ్చింది కదా, మీరు ఇంటర్వ్యూలు రాసుకున్నప్పుడు మీరు అనుకున్నారు అది ఉంది కదా స్క్రీన్ మీద. సో దట్స్ వాట్ ఐ కీప్ చెకింగ్ ఆల్ ద టైమ్. అందుకే ఐ థింక్ ఒక్కొక్క సినిమాకి ఇంత మార్పులు ఉంది, ఇంత డిఫరెంట్ ద వే యూ పోర్ట్రే ఎవ్రీ క్యారెక్టర్. ఐ ఆల్సో నోటీస్ దట్ యూనో మీరు డైరెక్టర్ మీరు బెస్ట్ ఫ్రెండ్ అవుతారు మీరు ఆ సినిమాలో. యూనో యూ బికమ్ యూ స్టక్. హ్యావ్ యూ నోటీస్ దట్? ఐ వాజ్ ఆన్ 3 films with him and he becomes stuck to the director, you know, so he's so in tune. I think that's why you keep changing and you become like that person, you know? That's what for me the director is the most important person. I know once he narrates the story, for me it's him. ఆయన బాగా చూసుకోవాలి, ఆయన చెప్పింది కదా యాజ్ ఇట్ ఈస్ గా రావాలి. సో ఐ గో ఆల్ అవుట్ యాక్చువల్లీ. You're right, he becomes him. And that's why everyone who in all your directors, he's director's favorite actor, because I have never seen, నేను ఇప్పుడు చాలా సినిమాలు చేశాను కానీ ఇలాంటి ఒక రిలేషన్షిప్ బిట్వీన్ ద యాక్టర్ అండ్ డైరెక్టర్ నేను ఇప్పుడు దాకా చూడలేదు. యూనో ఐ నెవర్ సీన్ దిస్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్. ఇస్ దాట్ ద రీజన్ వై మీరు ఒకే డైరెక్టర్తో మళ్ళా చేస్తారు? ఇప్పుడు శ్రీకాంత్ అగర్వాల్ గారు, శ్రీను వైట్ల గారు, త్రివిక్రమ్ గారితో మళ్ళా 2 సినిమాలు చేస్తారు. యు డన్ 2 films with them. All of them are terrific directors, they're terrific writers. Trivikram garu is just an unbelievable talent. Srikanth is superb. So I feel good to work with them. సో వాళ్ళు ఒక కథ నాకు చెప్తే కథ నచ్చితే ఇమీడియట్గా చేసేస్తాను, ఎందుకంటే ఐ నో వాట్ దే కేపబుల్ ఆఫ్. అండ్ టు వర్క్ విత్ యువర్ ఫేవరెట్ డైరెక్టర్స్ అగైన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ అమేజింగ్ ఫీలింగ్. There's no rigidity in him, it's just fluid. Thank you. Did I do a decent Thank job? you, you rocked it. Thank you. We are very proud of you. Thank you. Thank you. ఒక్క మాటలో సూపర్ స్టార్ మహేష్. నేను నాలానే ఉంటాను ఇప్పుడు. మీరు ఎందుకు ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ లవ్ స్టోరీ చేయట్లేదు?